ప్రైజ్ ది లార్డ్. మనుష్య జాతి ఎలాగా ఆరంభమైంది? దేవుడు ఈ లోకాన్ని సృజించిన తర్వాత 6వ రోజున అన్నిటినీ సృజించాడు. 7వ దినాన ఆయన చేసిన ప్రాంతాన్ని బట్టి ఆయన విశ్రాంతి పొందాడు. ఆ తర్వాత ఆదికాండం 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఇలా ఉంటుంది. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపాడు. దేవుడు యెహోవా నేలమంతట్లో నరుని నిర్మించి వాని నాసికాంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆమేన్. దేవుడు వీటన్నిటినీ చేసిన తర్వాత మరి మనుషుని మట్టుకు తన చేతితో చేసి మట్టి తీసుకుని తన చేతితో ఒక రూపం దాల్చి తన స్వరూపంలో తయారు చేసి ఆ నాసికాంధ్రంలో తన యొక్క ఊపిరిని పెట్టాడు. మనం ఈ రోజున పీలుస్తున్న ఊపిరి అది మనల్ని బట్టి కాదు, దేవుడు మనకిచ్చిన ఊపిరి. మరి చాలా మందిలో మనకి ప్రశ్న ఉంటుంది, ఈ లోకంలో మనుష్య జాతి ఎలా వచ్చింది? చాలామంది అంటారు, సైంటిస్టులు పెద్ద పెద్ద సైంటిస్టులు చెప్పింది ఏంటంటే కోతి నుంచి మానవుడు వచ్చాడు అంటారు. కానీ దేవుడు కోతిని నిర్మించాడు. కోతిని 6వ రోజున నిర్మించిన తర్వాత జంతు సామ్రాజ్యాన్నింటినీ 6వ రోజు నిర్మించిన తర్వాత ఆయన స్వహస్తాలతో ఆయన మానవుని నిర్మించాడు. ఆ మొదటి మానవుడి పేరు బైబిల్ గ్రంథంలో ఆదాము అని ఉంటుంది. ఆదాము అంటే మనుష్య జాతి అని దాని అర్థం. కాబట్టి ప్రతి పని మన జీవితంలో దేవుడు చేసిందే, అది మనంతటా మనం నిర్మించుకుంటాం. ఆయన చిత్తం లేనిదే ఏది జరగదు.